సీమలో జనసేన నేతల గ్రహస్థితి బాగాలేనట్లుంది. పాపం 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఉన్నట్లునే ఫేడౌట్ అయ్యే పరిస్థితి తలెత్తుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా ఉన్న వినూత పార్టీ అధికారంలోకి వచ్చాక హత్య కేసులో ఇరుక్కుని పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆమెది స్వయంకృతాపరాధమా లేక ప్రత్యర్థులు పన్నిన వలలో చిక్కుకుపోయారా? మొత్తం మీద పదవులు వచ్చే సమయానికి అలాంటి వారు పార్టీకి దూరమవుతుండటం, వారితో పాటు వారి అనుచరులు సైతం దిక్కులేని వారిగా మారిపోతుండటం చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ అధినేత చెప్పినట్లు నడిచారు. పార్టీ వాన్ని బలంగా వినిపించారు. సంస్థాగతంగా బలంగా లేకపోయినా తమకున్న కొద్దిపాటి వనరులతో కష్టపడ్డారు. ఆ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రభుత్వ హోదా కలిగిన పదవులు వస్తాయని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. వారు తెలుసో తెలియకో చేసిన తప్పిదాలు జీవితాన్ని మార్చివేశాయి. మొన్న కిరణ్ రాయల్, నిన్న కోవూరు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు పార్టీలో అనామకంగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఎందుకనో కొందరు జనసేన నాయకుల ఫేట్ తిరగబడుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారు ఏదో ఒక కారణంతో పార్టీకి దూరమవుతున్నారు. తమ వెనుక కుట్రలు జరుగుతున్నాయని వారు భావిస్తూ ఉండగా వారి స్వయం కృతాపరాధం కూడా ఉందని స్థానిక నేతలంటున్నారు. రాజకీయాల్లో ఉండాల్సిన పట్టువిడుపులు వారు పట్టించుకోకపోవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైందని అంటున్నారు. కిరణ్ రాయల్ను పార్టీ వారితో పాటు రాజకీయ ప్రత్యర్థులు అమ్మాయి ఇష్యూలో తెలివిగా ఇరికించి పార్టీ నుంచి సైడ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు జనసేనకు పార్టీ వాయిస్ గా కిరణ్ రాయల్ వ్యవహరించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. జనసేనానిపై అప్పటి అధికార వైసీపీ నేతలు చేసే విమర్శలకు ధీటుగా బదిలిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీతో పాటు సొంత పార్టీలో సైతం ప్రత్యర్థులను తయారు చేసుకున్నారంటారు. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన సమయంలో కిరణ్ వ్యతిరేకించి ఆరణి వర్గానికి టార్గెట్ అయ్యారు. చివరకు అందరూ కలిసి నామినేటెడ్ పదవుల మొదటి జాబితాలో కిరణ్ పేరు వస్తుందనే సమయానికి తెలివిగా చెక్ పెట్టి గతంలో ఆయనకున్న ఓ అమ్మాయి పరిచయాన్ని బయటపెట్టి పార్టీకి దూరం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ పార్టీ ప్రకటన చేసింది. దీంతో అతను అడపాదడపా మీడియా సమావేశాలు సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకమైన అభిమానమున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. తాజాగా హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమిళనాడులోని మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టయ్యారు. తమకు అత్యంత సన్నిహితుడైన పిఎస్ శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసి తర్వాత శవాన్ని చెన్నైలోని మింట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కువ్వం కాల్వలో వేసి వచ్చారని వారిపై అభియోగాలు వచ్చాయి. తమిళనాడు పోలీసుల దర్యాప్తులో వారే చంపారని బయటపడింది. దాని వెనుక కారణాలు కూడా అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వీడియోలు తీశారనే ప్రచారం ఉంది. గత 6 సంవత్సరాలుగా రాయుడు వారి వద్ద ఉంటున్నారు. అతను తన యజమాని వినూత పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిని వీరు చంపారనే అభియోగం వెనుక ప్రత్యర్థుల కుట్ర, ముఖ్యంగా బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని వినూత ఆరోపిస్తున్నారు. వినూత శ్రీకాళహస్తి నుంచి 2019లో పోటీ చేసి 5,000 ఓట్లు సాధించారు. అయితే తర్వాత పరిణామాల్లో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఏదో ఒక ఆందోళన చేస్తూ అధికార పక్షాన్ని చికాకుపర్చారు. అయితే పార్టీలో వినూత దంపతులతో పాటు మరో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. కొట్టే సాయి, చలపతి అనే వర్గాలు వారిని వ్యతిరేకించాయి. గత ఎన్నికల్లో చివరి వరకు శ్రీకాళహస్తి టికెట్ను జనసేనకే కేటాయించాలని ఒత్తిడి తెచ్చారు. అయితే అక్కడ బొజ్జలకున్న గట్టి పట్టుతో పాటు సీఎం చంద్రబాబు నాయుడికి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ముందుగానే సుధీర్కు టికెట్ కేటాయించారు. ఎన్నికల ప్రచారంలో సైతం వినూత దంపతులు బొజ్జలతో కలిసి వెళ్లలేదు. ఎన్నికల తర్వాత కూడా ఇదే గ్యాప్ కొనసాగింది. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె ఏకంగా తమ అనుచరుడు శివకుమార్ కు టెంపుల్ పార్కింగ్ కాంట్రాక్ట్ లో సైతం 20% వాటా ఇప్పించుకోగలిగారు. అయితే ప్రభుత్వంలో ఏదో ఒక పదవి వస్తుందని సమయానికి ఆమె పార్టీకి దూరమయ్యారు. దీనికి తోడు రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా హత్య కేసుతో భవిష్యత్ కోల్పోయారు. మొత్తం వ్యవహారం చూస్తే వీరు ఆరోపిస్తున్నట్లు కుట్ర జరుగుతుందా లేక వీరు ప్రత్యర్థులు పన్నిన వలలో సులభంగా చిక్కుకుంటున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మొత్తం మీద పార్టీ కోసం అష్టకష్టాలు పడి పోరాటం చేసి పార్టీ ఉనికి కోసం పాటుపడిన వీరంతా ప్రస్తుతం ఏదో ఒక కారణంతో కనుమరుగవుతూ ఉండడం హాట్ టాపిక్ గా తయారైంది. వీరు కూడా గతంలో కుట్రలకు పాల్పడి యాక్టివ్ గా ఉన్న వారిని బయటకు పంపారని, అదే ఫలితం వీరు అనుభవిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావును కూడా తప్పించారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా టీవీ రామారావు వ్యవహరించారని జనసేన అధిష్టానం అంటుంది. అయితే సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాటులో జనసేనకు తగిన ప్రాధాన్యత లేదని రామారావు ఆరోపించారు. ఈ క్రమంలోనే టీవీ రామారావును ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. ఇదే సమయంలో కొవ్వూరు వ్యవహారంపై విచారణ జరిపి నివేదికివ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మొత్తం మీద సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోతే ఇలాంటి వారు మరికొందరు బలిపశువులవుతారని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.